సీఎం చంద్రబాబు కోసమే రోడ్డు రవాణా శాఖ పనిచేస్తుంది. సంక్రాంతి పండుగ సందర్భంగా బాబు సొంత గ్రామానికి వస్తున్న నేపథ్యంలో అధికారులు హడావిడి చేస్తున్నారు. రంగంపేట నుంచి నారావారిపల్లి మీదుగా తాత్కాలిక రోడ్లు వేస్తున్నారు. కొన్ని సంవత్సరాలుగా శిథిలావస్థలో ఉన్న ఈ రోడ్లను పట్టించుకోవాలని ప్రజలు ఎన్నిసార్లు విన్నవించుకున్నా అధికారులు పట్టించుకోలేదు. సీఎం పర్యటన ఉందన్న కారణంతో రోడ్లపై తాత్కాలిక మరమ్మతులు చేపట్టారు. అయితే రాష్ట్రంలో ఉన్న అన్ని పళ్లెల్లో రోడ్లు మరమ్మతులు చేయాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తుంది. మంత్రులు, ముఖ్యమంత్రులు వస్తేనే తాత్కాలిక రోడ్లు వేసే సంస్కృతి మానుకోవాలని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంట్రాక్టర్లకు దోచిపెట్టేలా తాత్కాలిక రోడ్డు వేయొద్దని, శాశ్వత రోడ్లు నిర్మించాలని డిమాండ్ చేస్తున్నారు. విలేజెస్కి వెళ్ళే రోడ్లు అయితే చాలా వరకు గుంతలమయంగా ఉంది. కానీ ఇది ఎప్పుడు కానీ పట్టించుకొని ఈ యొక్క ప్రభుత్వం రేపటి రోజున సంక్రాంతి సంబరాలకి చంద్రబాబు నాయుడు, సీఎం చంద్రబాబు నాయుడు వాళ్ళ ఊరికి వస్తున్నారు కాబట్టి అందులో భాగంగా ఇక్కడ రిపేర్లు ఎక్కడైతే గుంతలు పడి ఉన్నాయో అక్కడ రిపేర్లు చేయడం జరుగుతూ ఉంది. సో దీన్నైతే మేము ఎస్ఎఫ్ఐగా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఏదైతే ముఖ్యమంత్రులు కానీ, మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు వచ్చినప్పుడు మాత్రమే ఈ యొక్క రోడ్లు బాగు చేస్తారా, లేదా రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటి రోడ్లు చాలా వరకు ఉన్నాయి. సో ఇటువంటి రోడ్లన్నీ బాగుపడాలంటే ఎమ్మెల్యేలు, మినిస్టర్లు రోజు వెళ్తేనే చేస్తారా, లేదా ప్రభుత్వ రవాణా శాఖ ఏం చేస్తుందని మేము క్వశ్చన్ చేస్తా ఉన్నాం.